టాటిన్ వర్క్లో స్టిచెస్ అనేది ఒకేసారి షటిల్తో వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకోసం నేను ఈ థ్రెడ్తో మీకు నాట్స్ ఎలా వేయాలి, ఎలా పడతాయి మనకి అనేది నేను చూపిస్తాను. జస్ట్ దీన్ని మనం షటిల్కి అవసరం లేదు, జస్ట్ కొంతవరకు మనం కట్ చేసుకుందాం. ఇలా దీన్ని జస్ట్ ఒక్కసారి చూడండి. మీరు నేర్చుకునేటప్పుడు కూడా షటిల్తో కాకుండా ఇలా నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ థ్రెడ్ తీసుకున్న తర్వాత మనం ఈ 3 ఫింగర్స్తో కూడా ఫస్ట్ నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటాం. దీనికి చుట్టూ ఇలా వేస్తూ ఇక్కడ కాస్త ఎక్కువే వదులుకోండి, మనకి నాట్ వేసుకోవడానికి కావాలి. దీన్ని ఇలా ఇలా చూడండి, ఇంకో బాగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని ఇలా చూడండి, ఇక్కడ పైన నుంచి ఫస్ట్ ఇలా పైన నుంచి ఈ థ్రెడ్ అనేది తీసుకుంటాం. తీసుకున్న తర్వాత చూడండి స్టిచ్ అనేది ఇలా పడుతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఒక స్టిచ్ అయిపోయింది కదా. ఈ తర్వాత కింద నుంచి కూడా ఇలా అనుకొని జస్ట్ చూడండి స్టిచ్ అనేది ఇలా రావాలి. ఒకటి కింద, ఒకటి పైనుంచి, ఒకటి కింద నుంచి, ఈ రెండు కలిపితేనే టాటిన్ వర్క్లో ఒక స్టిచ్ అయిపోయినట్టు. ఓకేనా? ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ పైనుంచి ఇలా తీసుకున్న తర్వాత మీరు దీన్ని ఇలా లాగితే జస్ట్ ఇది ఒక నాట్ లాగా ఇలా పడుతుంది. ఇది పైనుంచి, మరి కింద నుంచి దీన్ని ఇలా అనేస్తే ఓకేనా? ఇది మనకి ఒక్క స్టిచ్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు మనం వీటిలో ఖచ్చితంగా కౌంట్ చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు మనకి 2 స్టిచెస్ అనేది అయిపోయినట్టు. ఇలా ఒక 4 స్టిచెస్ అయిపోయిన తర్వాత ఈ కింద ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని మీరు ఇలా లాగి చూడండి. ఆ థ్రెడ్ మీకు లాగడానికి వచ్చింది అంటే అప్పుడు మీరు కరెక్ట్ వేసినట్టు, లేదంటే మీరు తప్పు వేసినట్టు. అప్పుడు మీకు ఇది కంటిన్యూ చేయలేం, ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి స్టిచెస్, ఇవి డబుల్ స్టిచెస్ ఇవి అయిపోయినాయి కదా. ఇప్పుడు పీకో అంటాం. పీకో అంటే ఏంటంటే ఏం లేదండి, ఈ స్టిచ్ వేసేటప్పుడు ఈ పైన స్టిచ్ వేస్తాం కదా, ఈ స్టిచ్ వేసేటప్పుడే బాగా అబ్జర్వ్ చేయండి. కాస్త ఇలా మనం ఈ పైన థ్రెడ్ని పట్టుకొని ఇలా ఇది ముడి వేసేస్తాం. నేను కొంచెం కాస్త పెద్దగా వేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇలా మళ్ళీ కిందది వేసేటప్పుడు మనం దాన్ని గట్టిగా లాగేస్తే అక్కడ మనకి ఒక లూప్ లాగా వస్తుంది. నేను ఇంకొకటి వేసి చూపిస్తాను, పెద్దగా వేసి చూపిస్తాను చూడండి. ఇలా కాస్త థ్రెడ్ పట్టుకున్నారు అంటే ఇలా పట్టుకోండి. ఈ కిందది వేస్తాం కదా, అప్పుడు దాన్ని దగ్గరగా లాగేస్తే చూడండి ఇక్కడ ఒక లూప్ లాగా వచ్చింది. దీన్ని పీకో అంటాం. ఓకే, నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. సేమ్ ఇది మనం ఎంత పట్టుకుంటే అంత పెద్దగా వస్తుంది. ఇక్కడ మీకు కనిపించాలి అని చెప్పి నేను పెద్దగా వేస్తున్నా. మనం వేరే దాంట్లో వేసేటప్పుడు ఇంత పెద్దగా వేయం. ఓకేనా? తర్వాత అప్పుడప్పుడు మీరు థ్రెడ్ ఖచ్చితంగా మనం ఎలాగ అనుకోవాలనుకోండి, చెక్ చేసుకుంటూ ఉండండి కొత్తగా నేర్చుకునేటప్పుడు. లేకపోతే అక్కడ మనకి నాట్ పడిపోతే మనకి కరెక్ట్ వర్క్ అనేది రాదు. ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఖచ్చితంగా మీరు నాట్స్ అనేవి ఖచ్చితంగా మీరు కౌంట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే పెటల్ అనేది ఈక్వల్గా రాదు. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇలాంటి కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ అనేది తీసుకున్నారంటే మీకు ఈజీగా నేర్చుకోవడానికి కుదురుతుంది.
ఇలా మనము ఇటువైపు ఎన్ని స్టిచెస్ వేసుకుంటామో ఇటువైపు కూడా అన్ని స్టిచెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన షటిల్కి ఉంటుంది కదా, అంటే పెద్దగా ఉన్న వైపు తీసుకొని ఇలా లాగేసామంటే ఒక పెటల్ అనేది మనకి వస్తుంది. ఇది టాటిన్ వర్క్లో ఒక పెటల్. సో దీన్ని చూసి మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే నేను మన ఛానల్లో చెప్పే ఎన్నో వాటిని మీరు తయారు చేసుకోవచ్చు.